హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన స్పెషల్ నోరూరించే రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అనగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామంది సాయంత్రం పూట తినడానికి ఇష్టపడతారు. అంత సూపర్గా ఉంటుంది మరి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ కంప్లీట్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా చక్కగా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఆ పానీపూరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా మరి. ఇక్కడ నేను కాబూలి శనగలను 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకునే టైంలో పూరి తయారు చేసుకుందాము. 1 కప్పు బొంబాయి రవ్వ, అదేవిధంగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. మీకు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా మృదువుగా కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ ఎక్కువ నీళ్లు పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్న పిండిని ఓ అరగంట పాటు పైన గిన్నె బోర్లించి పిండిని నాననివ్వాలి. అరగంట తర్వాత తీసి చూస్తే పిండి ఈ విధంగా చక్కగా నానుతుంది. ఇప్పుడు ఈ పిండిని గోలీ సైజులో ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఇలా ఈ సైజులో అన్ని ఉండలు చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ ముద్దలని ఇలా వీడియోలో చూపించిన విధంగా పూరి తయారు చేసుకోవాలి. బాగా పలుచగా రాకూడదు, అలాగని మందంగా కూడా ఉండకూడదు. ఇలా చేసుకున్న పూరీలను స్టవ్ పై గిన్నె పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పూరీని ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులోకి రాగానే తీసేసుకోవాలి. మంటను స్లిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పూరి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మరొకసారి పూరిని వేసుకొని చూద్దాము. ఇలా అన్నీ ఇలా గోల్డెన్ రంగులోకి రాగానే ఇలా పూరీలను కాల్చి పక్కన పెట్టుకోవాలి. 8 గంటల పాటు నానిన శనగలని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డలను ఇలా పీలర్తో పైపొట్టు తీసేసుకొని ఉడుకుతున్న శనగలలోకి వేసుకొని ఆలు శనగలు ఒకేసారి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఆలుగడ్డలని ఇలా ముక్కలుగా చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. ఇవి ఉడకడానికి 15 నిమిషాల వరకు పడుతుంది. పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని దించేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ కారము ఇవన్నీ మిక్సీలో వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. నాకు ఆ క్లిప్పు మిస్ అయింది. పెప్పర్ పౌడర్,
కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని అవి మునిగేటట్టుగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దీనిని జాలీతో వడగట్టుకోవాలి. ఈ పిప్పిని మరొకసారి మిక్సీ పట్టుకొని దానిని కూడా జాలి పట్టుకున్న తర్వాత వాటర్ తయారవుతుంది. ఇప్పుడు చల్లారనిచ్చిన ఈ శనగలని అదేవిధంగా ఆలుని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్, అదేవిధంగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము కదా పానీపూరి వాటర్, ఈ వాటర్ని కూడా ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా మరొకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఇందులోకి జీరా పొడి, అదేవిధంగా కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మరొకసారి అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ పై పెట్టి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీదనే హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి కర్రీ రెడీ. ఇవి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పానీపూరిని ఇలా హోల్ చేసి ముందుగా కర్రీ పెట్టుకొని ఆ తర్వాత ఆనియన్స్, తర్వాత పానీపూరి వాటర్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.